తిరుపతి నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్. ఏర్పేడు ఆశ్రమంలో పోలీసులు మోహరించారు. వ్యాసాశ్రమంలో మలయాళ స్వామి ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో పీఠాధిపతులు, పూర్వ విద్యార్థులు, భక్తులు పాల్గొన్నారు. అయితే ఆశ్రమంలో అక్రమాలపై మలయాళ స్వామి పరంపర నుంచి విమర్శలు వస్తున్నాయి. ఆశ్రమం ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లెక్కలు తేల్చాలని ఆశ్రమానికి వస్తున్న పరంపర స్వామీజీలు, కొందరు దాతలు పీఠాధిపతి తీరును తప్పుపడుతున్నారు భక్తులు. పీఠాధిపతి పరిపూర్ణానందగిరి స్వామితో కమలానంద భారతి, రాధా మనోహర్ దాస్, శివస్వామి చర్చలు జరుపుతున్నారు. ఉత్సవాల వేళ అలజడి వద్దు అంటూ పోలీసులు సూచిస్తున్నారు. ఆధ్యాత్మికానికి ఆలవాలంగా నిలవాల్సిన ఆశ్రమం ఇప్పుడు ఆధిపత్య పోరుకు అడ్డాగా మారింది. వేదం బోధించాల్సిన స్వామీజీల మధ్య ఇప్పుడు విభేదాలు వీధికెక్కాయి. వేదాలు, ఉపనిషత్తులు, ధర్మ బోధలతో వెలుగొందిన పవిత్ర పీఠం ఇప్పుడు ఆరోపణలు, ప్రత్యారోపణలు, అవినీతి విమర్శలు, రాజకీయ ఆరోపణలతో వార్తల్లో నిలుస్తోంది. ఒకవైపు ఆశ్రమాన్ని కాపాడేందుకే పోరాటం అంటున్న పరంపర స్వామీజీలు, మరోవైపు అంతా సవ్యంగానే ఉంది అంటున్న సాధు పరిషత్. ఈ రెండు వర్గాల మధ్య ఏర్పడిన విభేదాలు ఇప్పుడు ఏర్పేడు వ్యాసాశ్రమంలో ఉద్రిక్తతకు దారితీశాయి. తిరుపతి జిల్లా ఏర్పేడులోని వ్యాసాశ్రమం దాదాపు 100 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం. కేరళకు చెందిన మలయాళ స్వామి వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత బోధనలను కుల, మత, జాతి భేదాలకు అతీతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే సంకల్పంతో ఆశ్రమాన్ని స్థాపించారు. తిరుమల గోగర్భంలో సంవత్సరాల పాటు తపస్సు చేసిన అనంతరం ఏర్పేడులో ఆశ్రమాన్ని విస్తరించి దేశవ్యాప్తంగా అనుబంధ ఆశ్రమాలు నెలకొల్పారు. ఒకప్పుడు వేద పారాయణాలు, ఆధ్యాత్మిక శిబిరాలు, ధర్మ ప్రచారంతో కళకళలాడింది ఆశ్రమం. కానీ ఇప్పుడు ఆశ్రమాలకు సంబంధం లేని వ్యక్తులు చొరబడడం, 100 కోట్ల ఆస్తులు అన్యాక్రాంతం చేశారనే ఆరోపణలతో మఠంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వ్యాసాశ్రమ వివాదానికి ప్రధాన కారణం ఆశ్రమ ఆస్తులు, పాలనపై వస్తున్న తీవ్రమైన ఆరోపణలే. ప్రస్తుతం ఉన్న పీఠాధిపతి పరిపూర్ణానందగిరి స్వామి, ఆయన సోదరుడు ఆశ్రమ అధికారులపై 100 కోట్ల రూపాయల విలువైన ఆశ్రమ భూములు, ఆస్తుల నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ పరంపర స్వామీజీలు, పూర్వ విద్యార్థులు, భక్తులు, దాతలు ఆరోపిస్తున్నారు. మలయాళ స్వామి ఆశయాలకు విరుద్ధంగా ఆశ్రమం నడుస్తోందని, భూముల విక్రయాలు, విరాళాల దుర్వినియోగం, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్లక్ష్యం, పరిపాలనలో పారదర్శకత లేకపోవడంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ ఆరోపణలను ఖండిస్తున్న ఆశ్రమ యాజమాన్యం తమపై జరుగుతున్న ప్రచారం వెనుక రాజకీయ కుట్ర ఉందని వాదిస్తుండటంతో వివాదం మరింత ముదురుతోంది. ఇప్పుడు ఈ వివాదంపై స్వామీజీలు, మఠాధిపతుల పెద్దల ఆధ్వర్యంలో చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు ఉత్సవాల వేళ ఎలాంటి అలజడి వద్దని, సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ ఆశ్రమంలో నెలకొన్న వివాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తో మా ప్రతినిధి రాజు తిరుపతి నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజు, ఎన్నేళ్లుగా ఈ ఆస్తులకు సంబంధించిన వివాదం నడుస్తోంది? ఉత్సవాల వేళనే ఎందుకు ఈ ప్రస్తావన వచ్చింది? 2 వర్గాలని చెప్తున్నారు. ఏ వర్గాలుగా విడిపోయారు? అంటే రాజకీయ ఆరోపణలు కూడా వస్తున్నాయి. రాజకీయాలు ఎందుకు ఇందులో జోక్యం చేసుకున్నాయి? ఏం జరుగుతోంది? అంటే 100 ఏళ్లు పూర్తి చేసుకున్న వ్యాసాశ్రమం ఇప్పుడు వివాదాస్పదంగా మారిపోయింది. దాదాపుగా 80 ఏళ్ళు చాలా వైభవంగా ఈ ఆశ్రమం జరిగిందని చెప్పేసి పూర్వ విద్యార్థులతో పాటు భక్తులు, దాతలు, ఈ పరంపరతో వచ్చినటువంటి స్వామీజీలు కూడా వాదన అయితే, మరోవైపు వ్యాసాశ్రమంలో అన్నీ కరెక్ట్గానే జరుగుతున్నాయని కొద్దిమంది స్వామీజీలు మీడియా ముందుకు రావడము, రోడ్డెక్కడంతోనే ఇప్పుడు వివాదంగా మారిపోయింది. ప్రస్తుతం అయితే నేను వ్యాసాశ్రమంలో ఉన్నాం. ఉదయం నుంచి కూడా శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆరాధనోత్సవాలు జరిగాయి. పరంపరకు సంబంధించిన చాలా వరకు స్వామీజీలు దేశంలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వాళ్ళందరూ కూడా స్వామీజీలు దాతలతో పాటు వచ్చారు. అట్లాగే భక్తులు, పూర్వ విద్యార్థుల్ని కలుపుకొని ఈ ఆశ్రమానికి పూర్వవేము తీసుకురావాలన్న లక్ష్యంగానే ప్రస్తుతం అయితే స్వామీజీలంతా కూడా ఇక్కడికి వచ్చారు. చాలా పీఠాలకు సంబంధించినటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి స్వామీజీలంతా కూడా చెప్తున్నది ఒకటే, పూర్వవేము తీసుకురావడమే లక్ష్యమే. ఇక్కడ పరిపూర్ణానంద పీఠాధిపతిగా ఉన్నారు. మరో వ్యక్తి, ఒక 2 వ్యక్తుల ప్రమేయంతోనే ఆశ్రమం పూర్వవైభవాన్ని కోల్పోయింది అన్నదే ప్రధానమైన విమర్శ వినిపిస్తున్న నేపథ్యంలో మనం చూడొచ్చు, మొత్తంగా ఆశ్రమానికి సంబంధించిన భక్తులతో పాటు పూర్తిగా పలు మఠాలకు సంబంధించినటువంటి స్వామీజీలంతా ఇక్కడికి చేరుకున్నారు. అయితే ఏపీ సాధు పరిషత్తుకు సంబంధించినటువంటి కొద్దిమంది ప్రతినిధులు కూడా నిన్న ఇది రాజకీయ కుట్ర
ఇందులో దాగి ఉంది అన్న ఒక ఆరోపణ చేసిన నేపథ్యంలోనే అసలు ఏం జరుగుతుంది మనతో మాట్లాడడానికి శివస్వామి ఉన్నారు. చెప్పండి, ఏంటి ఈరోజు మీరు ఎంత స్వామీజీలు వచ్చారు, భక్తులు వెంట పట్టుకుని వచ్చి ఆరాధనోత్సవాల్లో పాల్గొన్నారు, ఏంటి డిమాండ్ చేస్తున్నారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రఖ్యాత ఆధ్యాత్మిక దైవ కేంద్రం అంటే మన తిరుమల. ప్రపంచ ప్రఖ్యాత ఋషి సాంప్రదాయంతో కూడిన భగవద్గీత ప్రచార కేంద్రం అదంటే మన వ్యాసాశ్రమం, మన ఏర్పేటలో ఉన్నది. ఈ పరంపర రాష్ట్రాలు దాటి దేశ హద్దులు దాటి కూడా ముందుకు సాగింది. పరమ పూజ్య పరిపూర్ణానంద స్వామి వారు పీఠాధిపతిగా వారు ఏర్పడిన తర్వాత కొన్ని సంవత్సరాలు చక్కగా నడిచింది. ఆ తర్వాత గత 15 సంవత్సరాల నుంచి కొత్త వ్యక్తుల యొక్క ప్రవేశం, వారి యొక్క అధికార జులుంతో ఈ ఆశ్రమం చిన్నబోయింది. ఇప్పుడు జరుగుతున్న ఆరాధనోత్సవం 64వ ఆరాధనోత్సవం. ఈ ఆరాధనోత్సవానికి వారు పిలిస్తే వీళ్ళందరూ రాలేదండి. మా మఠపీఠ ఆశ్రమ శిష్యులందరూ కలిసి మేము వచ్చాం. వారి పిలుపుకి వచ్చిన మాత్రం 20 మంది మాత్రం లోపల ఉన్నారు. అంటే ఒక జగద్గురు స్థానంలో ఉన్న స్వామీజీ యొక్క మలయాళ స్వామికి ఆరాధనోత్సవం జరుగుతుంటే 20 మంది మాత్రమే ఎందుకు పిలవాల్సి వచ్చిందండి? ఇది ఎంత పెద్ద ఆశ్రమంగా ఉంది. అలాగే అక్కడ రూములన్నీ కూడా గబ్బిలాలు ఏలాడుతున్నాయండి. ఆశ్రమం పూర్వ వైభవాన్ని తీసుకురావాలని మా మఠపీఠ ఆశ్రమపతుల యొక్క సంకల్పం. అలాగే ఏదైతే ఈ ఆశ్రమ సాంప్రదాయంతో ఉన్న స్వామీజీలు ఉన్నారో, భక్తులు ఉన్నారో, వారు శతాబ్ది ఉత్సవాల కోసం ధనాన్ని ఇచ్చారు. ఇప్పటికీ ఆ ఉత్సవాలు 2 సార్లు వాయిదాలు పడినాయి. ఇక 3వసారి ఎప్పుడు జరుగుతుందో ఇంకా డేట్ సరిగ్గా నిర్ణయం చెప్పి పక్కగా చెప్పట్లేదు. మేము కట్టిన డబ్బులు మాకు ఇవ్వండి అంటూ రసీదులు కూడా పట్టుకొచ్చారు. కానీ మేమన్నాం, ఇది ఆరాధనోత్సవాలు, ఇక్కడ ఇటువంటి ఏమీ పెట్టకూడదు, మనం ప్రశాంతమైన వాతావరణంలో వారితో చర్చ చేద్దామని చెప్పేసి. ఇప్పటికే మీరు స్వామితో పరిపూర్ణానంద పీఠాధిపతితో మీరు మాట్లాడారు, చర్చించారు. ఏం చెప్పాడు, ఏ డిమాండ్స్ ఆయన ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేశారు? ఖచ్చితంగా మేనేజర్గా ఉన్న వ్యక్తిని మీరు ఇమీడియట్గా తీసివేయాలంటే మేము ఆలోచిస్తామన్నారు. దానికి సమాధానం చెప్పాం. ఏమండి, శరీరంలో ఒక పుండు పడింది, వైద్యులు వెంటనే తీసివేయాలి, అదే మరణం సంభవిస్తున్నారు, దాన్ని ఉంచుకుంటామా తీసేస్తామా? తీసివేస్తాము. అట్లాగే భక్తులు కానీ ఆశ్రమ సాంప్రదాయంతో ఉన్న స్వామీజీలు కానీ అందరూ ముక్త కంఠంతో ఏకవచనం చెప్తున్నారు, వారు కరెక్ట్గా లేరు, వారిని తొలగించండి అని చెప్పి. ఇప్పుడు కూడా 6 స్వామీజీలను కలిసి ఇప్పుడు మేము కలిసాం వారిని. ఇప్పుడు ప్రధాన మీటింగ్ ఇప్పుడు మళ్ళీ 8 మందితో ఉంది. ఆర్డీ వారు వస్తున్నారు, ఎస్పీ గారు వస్తున్నారు, స్థానికులు కూర్చుంటున్నారు. కానీ ముందు మేము వారితో మాట్లాడడం జరిగింది. వారు ఇప్పటికీ ఆలోచిస్తామంటున్నారు. మేము చేసే ఒక్క డిమాండ్, ప్రధానమైన డిమాండ్ ఏంటంటే వచ్చే నెలలో శతాబ్ది ఉత్సవాలు ఉండొచ్చని చెప్తున్నారు. ఈ నెల రోజుల సమయంలో ఒక 15 రోజుల లోపు వారిని తీసివేయాలి. లేకపోతే ఇది మా కుటుంబ వ్యవస్థ, ఇది ప్రభుత్వంతో ఉన్న వ్యవస్థ కాదు, మా కుటుంబ వ్యవస్థ. మా కుటుంబ వ్యవస్థను మేమే చక్కదిద్దుకోవాలి. కాబట్టి మరొక్కసారి ఉవ్వెత్తున వచ్చే తరంగాల్లాగా మేము వచ్చి కూర్చుని ఇక్కడ వారిని తొలగించే వరకు ఇక్కడి నుంచి మేము కదలము. ఒకటి ప్రధానంగా స్వామీజీల డిమాండ్ అంతా ఒకటే. ఖచ్చితంగా స్వామీజీలు కొన్ని డిమాండ్ తీసుకొని వస్తున్నారు. పరిపూర్ణానంద పీఠాధిపతిగా కొనసాగిన ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎవరైతే కోశాధికారు ఉన్న వ్యక్తి, అట్లాగే పీఠాధిపతి తమ్ముడిని తొలగిస్తే తప్ప తాము భవిష్యత్తులో దీనికి పూర్ణభయం వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. శతాబ్ది ఉత్సవాలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. దాదాపుగా 20 ఏళ్లుగా పెద్ద ఎత్తున ఆస్తుల ఆక్రమణ కొనసాగింది. అన్యాక్రాంతమయ్యే ఆస్తుల వ్యవహారంపై కూడా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది అన్నదే ప్రధాన డిమాండ్ స్వామీజీల నుంచి వినిపిస్తున్న నేపథ్యంలో మరి కాసేపట్లో అధికారులతో పాటు భక్తులు అట్లాగే దాతలు స్వామీజీలతో పరిపూర్ణ రైట్ రాజు.